అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్న విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు వీసా ఆవిష్కరించారు. $5 మిలియన్ తో గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారికి అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం లభిస్తాయి. EB-5 వీసా ప్రోగ్రాం రద్దు చేసి దాని స్థానంలో గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. మొదటి గోల్డ్ కార్డు తానే కొనుగోలు చేసినట్టుగా ట్రంప్ తెలిపారు. మరో 2 వారాల్లో గోల్డ్ కార్డ్ జారీ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు. పెద్ద సంఖ్యలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించి వాటి ద్వారా ఆర్థిక వృద్ధి సృష్టించేందుకు గోల్డ్ కార్డు వీసా రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న EB-5 వీసా ప్రోగ్రాం నిలిపేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. EB-5 వీసా పొందాలంటే $1 మిలియన్ పెట్టుబడి, 10 ఉద్యోగాల కల్పన నిబంధనలు ఉండేవి. (1990లో తీసుకొచ్చిన EB-5 వీసా విధానంతో కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారనే ఆరోపణలతో దీనికి 2022లో కొన్ని సవరణలు చేశారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ EB-5 వీసా విధానం అర్థం లేదని విమర్శించారు. దీంతో జరుగుతున్న మోసాలు, అక్రమాలు అరికట్టేందుకు గోల్డ్ కార్డు తీసుకొచ్చినట్టు తెలిపారు. గోల్డ్ కార్డు వీసా చట్టబద్ధంగా పెట్టుబడి పెట్టిన వారు శాశ్వత నివాసం, పౌరసత్వం పొందేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అమెరికా తాజాగా జారీ చేస్తున్న గోల్డ్ కార్డు వీసాకు మంచి స్పందన వచ్చినట్టుగా లుట్నిక్ చెప్పారు. ఒక్కరోజే 100 కార్డులు విక్రయించి $5 బిలియన్ సేకరించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఇది ఆకర్షిస్తుందని, దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ చెప్పారు.